హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలోనైతే మనం జస్ట్‌పే హైరింగ్ గురించి అయితే చూద్దామనమాట. జస్ట్‌పే అనేది మీకు బేసిక్‌గా ఈ కంపెనీ గురించి కొందరికి తెలిసుంటది. కొందరికి తెలియకపోవచ్చు. బేసిక్‌గా ఈ కంపెనీ ఏంటిదంటే మీరెప్పుడైనా ఆన్‌లైన్‌లో ట్రాన్సాక్షన్స్ చేసిర్రనుకోండి. మీరు క్రెడిట్ కార్డ్ గానీ, లేకపోతే డెబిట్ కార్డ్ కానీ ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు జస్ట్‌పే అని ఇట్లా లోడ్ అవుతుంటది. అది మీకు ఐడియా వచ్చి ఉండొచ్చు ఇప్పటికి. ఇది ఏంటిదంటే బేసిక్‌గా పేమెంట్ ఇంటర్‌ఫేస్ అన్నమాట. వీళ్ళది ఏంటిదంటే ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటది కంపెనీ బేసిక్‌గా. దీనికి మీకు ఉండాల్సినటువంటి నాలెడ్జ్ ఏంటిదంటే కంప్యూటర్ నెట్వర్క్స్, డీప్‌గా డీఎస్ఏ మీద డీబగ్గింగ్ ఇట్లాంటి నాలెడ్జ్ ఈ కంపెనీకి ప్రైమరీ అన్నమాట. నెక్స్ట్ డీబీఎంఎస్ కాన్సెప్ట్ గూడా వచ్చుండాలి. లైక్ ట్రాన్సాక్షన్ కంట్రోల్, కాన్కరెన్సీ కంట్రోల్ ఇట్లాంటియి. ఫస్ట్ ఈ కంపెనీ ప్యాకేజ్ ఎంతుంటదంటే అప్రాక్సిమేట్‌లీ 21,00,000-27 లాక్స్ మధ్యలో ఉంటదనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు సీటీసీ. కమింగ్ టు ది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ కంపెనీకైతే ఇప్పుడు 24 పాస్డ్ ఔట్ వాళ్ళు, నెక్స్ట్ 25 అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ వాళ్ళు. వీళ్ళిద్దరు గూడా అప్లై చేయొచ్చనమాట. ఇక్కడ నేను ఈ లింకొచ్చేసి నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో ఇస్తాను. ఆ టెలిగ్రామ్ లింకొచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. కమింగ్ టు ది టాపిక్ మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్ మీరు చూసుకోవచ్చు. జస్ట్‌పేది. పేమెంట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ స్కేల్ అండ్ సింప్లిసిటీ, సుపీరియర్ యూఎక్స్, హైయర్ కన్వర్జన్స్ అండ్ మినిమల్ పేమెంట్ ఆపరేషన్స్. వీళ్ళకి రెవెన్యూ అనేది ఎట్లా జనరేట్ అయితదంటే, మీరు చేసేటువంటి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి గదా! ఆ ట్రాన్సాక్షన్స్ మీద మీరు ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేస్తుంటారు గదా! దాని మీద కొద్దిగా కమిషన్ అనేది తీసుకుంటది. మీకీ ఐడియా వచ్చే ఉంటది. ఓవరాల్ వరల్డ్‌లో పర్ డే ఎన్ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. వీటిలల్లో ఒక పర్ డే 1,000,000 ట్రాన్సాక్షన్స్ జరిగినా గానీ, ఒక్కొక్క ట్రాన్సాక్షన్‌కి రూ. 1, రూ. 2 ఏసుకున్నా గానీ 2,000,000, 3,000,000 రెవెన్యూ జనరేట్ చేస్తది పర్ డే ఇది. అంటే జస్ట్ అదొక ఎగ్జాంపుల్ లాగా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రైజింగ్ అని గూడా. ఇట్లాంటియి. సో, ఈ కంపెనీకున్నటువంటి అడ్వాంటేజ్ ఇదే. మీరు పేమెంట్ చేస్తున్న కొద్దీ మీకనేది డబ్బులైతే వస్తుంటాయి. దీనికి ఇక్కడ మీరు చూసుకోవచ్చు 125,000,000 ట్రాన్సాక్షన్స్ ప్రాసెస్డ్ ఎవ్రీ డే. ఒక్కొక్క ట్రాన్సాక్షన్‌కి రూ. 2 ఏసుకున్నా గానీ 250,000,000 రూపీస్ జనరేట్ చేస్తది పర్ డే. ఇది బేసిక్‌గా కంపెనీ గురించి. నెక్స్ట్ థింగ్ ఏంటిదంటే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు దీంట్లో ఏమేమి ఉంటాయని. రౌండ్ 1 వచ్చేసి ఎంసీక్యూస్, రౌండ్ 2 వచ్చేసి కోడింగ్ ఛాలెంజ్, రౌండ్ 3 వచ్చేసి ఫైనల్ ఇంటర్వ్యూ. ఎంసీక్యూస్ దేని దేని మీద ఉంటాయంటే 30 క్వెషన్స్ 30 మినిట్స్‌లో సాల్వ్ చేయాలి మీరు. నెక్స్ట్ థింగ్ ఏంటిదంటే మీకొక మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఎట్లాంటి సౌండ్ ఉండొద్దు. వెబ్‌క్యామ్ మంచిగా పనిచేయాలి. ఇవన్నీ బేసిక్‌గా మీకు తెలిసినయే. ఇంకా టైమ్ లిమిట్ అనేది ఒక్కొక్క క్వెషన్‌కి 1 మినిట్ మాత్రమే. దీంట్లో వీళ్ళు బేసిక్‌గా అడిగేదేంటిదంటే సి లాంగ్వేజ్, డేటా స్ట్రక్చర్స్, ఆల్గారిథమ్స్, మెషిన్ లెర్నింగ్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్, అట్లనే కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్. అంటే ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్, నెక్స్ట్ కంప్యూటర్ నెట్వర్క్స్ ఇట్లాంటివి, డీబీఎంఎస్ ఇట్లాంటివి. ఇక్కడ గైడ్‌లైన్స్ మీద క్లిక్ చేసి చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అసెస్మెంట్ విండో, అసెస్మెంట్ డ్యూరేషన్, టోటల్ క్వెషన్స్ టు బి ఆన్సర్డ్, టైమ్ పర్ క్వెషన్, మార్కింగ్, ప్రొకార్టింగ్ రిలేటెడ్ అంటే మీకు వెబ్‌క్యామ్ ఇవన్నీ ఇట్లాంటివి ఉంటాయి గదా! అట్లాంటిదన్నట్టు. నెక్స్ట్ కీ ఇన్‌స్ట్రక్షన్స్. ఈ ఇన్‌స్ట్రక్షన్స్ మీరన్నీ చూసుకోవచ్చు. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటదని. నెక్స్ట్ థింగ్ కోడింగ్ ఛాలెంజ్. ఈ కోడింగ్ ఛాలెంజ్ గూడా ఎట్లా అంటే మీరు షార్ట్ లిస్టెడ్ పార్టిసిపెంట్ ఫ్రమ్ ఎంసీక్యూ రౌండ్ విల్ బి అండర్‌గో ఆన్‌లైన్ కోడింగ్ ఛాలెంజ్ వేర్ దే విల్ బి టెస్టెడ్ ఆన్ దేర్ బేసిక్ కోడింగ్ స్కిల్స్. బేస్డ్ ఆన్ దేర్ టెస్ట్ స్కోర్స్, పార్టిసిపెంట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ టు ప్రొసీడ్ ది నెక్స్ట్ స్టేజ్. ఈ కోడింగ్ మెయిన్‌గా దేని మీద అడుగుతారంటే డైనమిక్ ప్రోగ్రామింగ్, నెక్స్ట్ బ్యాక్ ట్రాకింగ్, గ్రీడీ ఇట్లాంటి వాటిని అడుగుతారనమాట. దీని గైడ్‌లైన్స్ గూడా మీరొకసారి చూసుకోవచ్చు. అసెస్మెంట్ డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ ఉంటది. యూ కెన్ అటెంప్ట్ ది అసెస్మెంట్ ఎనీ టైమ్ బిట్వీన్ ది ప్రొవైడ్ అసెస్మెంట్ విండో. నాకు తెలిసి ఇక్కడ 3 క్వెషన్స్ ఉంటాయనుకుంటా. మీకు ఛాన్సెస్ ఎక్కువగా ఉండాలంటే 3కి 3 సాల్వ్ చేయాలి. లేదంటే 2 క్వెషన్స్ అలా సాల్వ్ చేసినా పర్లేదు. దాని తర్వాత దీంట్లో షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు హ్యాకథాన్ ఉంటది. ఇది మీకు బేసిక్‌గా వేరే వాళ్ళు చెప్తారో చెప్పరో తెలియదు. ఈ హ్యాకథాన్ గూడా 2 రౌండ్స్, 3 రౌండ్స్ దాకా ఉంటాయి. అంటే వాళ్ళొక 24 అవర్స్ డ్యూరేషన్ ఇచ్చి, దాంట్లో మిమ్మల్ని క్వెషన్స్ అయితే సాల్వ్ చేయమంటారు. క్వెషన్‌కి సొల్యూషన్. వాటిలలో మీరు క్లియర్ చేసిన తర్వాత మీకు టెక్నికల్ ఇంటర్వ్యూ ఫాలోడ్ బై హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటది. టెక్నికల్ ఇంటర్వ్యూ గూడా మిమ్మల్ని డీప్‌గా నేను చెప్పినటువంటి కాన్సెప్ట్స్‌ని అయితే అడుగుతారనమాట. దీంట్లో డీప్‌గా, థరోగా ప్రిపేర్ అయితే వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ ఆ తర్వాత మీకు ఫైనల్ ఇంటర్వ్యూస్ అనేది ఉంటాయి. ఇది బేసిక్‌గా దాంట్లో ఉన్నటువంటి ఎగ్జామ్ క్రైటీరియా.
ఇప్పటికి మీరు జూసుండొచ్చు 58,000 మెంబర్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు. అండ్ దీంట్లో గ్రూప్ పార్టిసిపేషన్ ఉండదు. హ్యాకథాన్‌లో గూడా ఎవ్రీ ఇండివిడ్యువల్ హ్యాస్ టు షో దేర్ ఓన్ స్కిల్స్. సో, మీరెవరి మీద డిపెండ్ అవ్వద్దు. మీరెవరి దగ్గర నుంచి సొల్యూషన్స్ తీసుకోవాలనుకోవద్దు. మీ ఓన్ వే ఆఫ్ థింకింగ్ అనేది మీరుండాలి. సొల్యూషన్‌ని అంటే డెవలప్ జేసే విధంగా ఉండాలి. ఎందుకంటే మీరు ఎంత ఇండిపెండెంట్‌గా ఆలోచిస్తున్నారు అనేది కంపెనీకి మెయిన్. ఎందుకంటే అది చిన్న చిన్న ఆషామాషీ సర్వీస్ బేస్డ్ కంపెనీ గాదు. అది హ్యూజ్ వాల్యూమ్ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కలిగి ఉంటాయి కాబట్టి పర్ డే. సో, మీరు ఇండివిడ్యువల్‌గా బాగా థింక్ చేసే విధంగా ఉండాలి. ఇంకా 13 డేస్ ఉంది దీనికి టైము. మీరందరూ గూడా అప్లై చేయండి. దీంట్లో ఎలిజిబిలిటీ చూడండి. గ్రాడ్యుయేటింగ్ ఇయర్ 2024 అండ్ 2025 అక్రాస్ బ్రాంచెస్. సో, బీఈ ఆర్ బీటెక్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ అప్లై చేయొచ్చనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ది పార్టిసిపేటింగ్ స్టూడెంట్స్ కెన్ బి ఫ్రమ్ ఎనీ స్పెషలైజేషన్ ఆర్ డొమైన్. సో, మీరు ఏ బ్రాంచ్ అయినా ఉండొచ్చు. దేర్ ఈస్ నో రెస్ట్రిక్షన్ ఆన్ ది నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్ ఫ్రమ్ యాన్ ఇన్‌స్టిట్యూట్. ఒక కాలేజ్ నుంచి ఇంతే మంది అప్లై చేయాలనేది గూడా లేదు డెడ్‌లైన్. సో, మీరు ఎంతమందైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది మెయిన్‌గా మీ స్కిల్ మీదనే మీరైతే ట్రాక్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు. ప్లేజరిజం ఈస్ స్ట్రిక్ట్‌లీ ప్రొహిబిటెడ్ డ్యూరింగ్ ది ఆన్‌లైన్ కోడింగ్ ఛాలెంజ్. ఎనీ కేసెస్ ఆఫ్ ప్లేజరిజం విల్ రిజల్ట్ ఇన్ ఇమ్మీడియేట్ డిస్‌క్వాలిఫికేషన్ ఆఫ్ ది కన్సర్న్డ్ క్యాండిడేట్స్. సో, ఇక్కడ ప్లేజరిజం అనేది మిమ్మల్ని అంటే ఏ విధంగా చూస్తారంటే ఫస్ట్ మీరు టైమ్ స్టాంప్స్ ఇన్ ద సెన్స్ మీరు ఏ టైంకి ఏ కోడ్ సేవ్ చేస్తున్నారు. మీరు ఏ టైంలో ఎంతెంత కోడ్ సేవ్ చేస్తున్నారనేది చూస్తారు. సో, అలాంటిదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా సేవ్ చేశారనుకోండి, ఇద్దరిని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ థింగ్ సేమ్ కోడ్ మీ ఫ్రెండ్ చేసిన దాన్నే మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ తీసుకొచ్చి పెట్టినా గానీ పోతది. నెక్స్ట్ థర్డ్ థింగ్ మీ ఫ్రెండ్ చేసిందే మీరు వేరియబుల్ నేమ్స్ చేంజ్ చేసి మొత్తం యాజ్ ఇట్ ఈజ్ కొట్టేస్తాము అనుకుంటే మీరంత తక్కువ టైంలో అది రియల్‌గా జెన్యూన్‌గా కొడితే మాత్రం వెల్ అండ్ గుడ్. లేకపోతే అది ప్లేజరిజం పట్టేస్తది, తీసేస్తది. ఫోర్త్ థింగ్ మీరు ఐపీ అడ్రెస్ ఉంటది గదా! మీది, మీ ఫ్రెండ్‌ది. అలాంటివేమన్నా సేమ్ డివైస్‌కి కనెక్ట్ అయ్యి, సేమ్ టైంకి సేవ్ చేస్తూ ఉంటే మాత్రం అప్పుడు గూడా పోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ ప్లేజరిజం దగ్గర కాషియస్‌గా ఉండడం బెటర్ అనమాట. సో, ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎంసీక్యూస్ ప్యాటర్న్, కోడింగ్ ఛాలెంజ్ ప్యాటర్న్, ఇంటర్వ్యూ ప్యాటర్న్. ఆ తర్వాత మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే మీరు 8-12 మంత్స్ ఇంటర్న్ ఇంటర్న్‌షిప్ జేయాలనమాట. ఫుల్ టైమ్ ఆఫీస్‌లో. ఆ తర్వాత మీ పెర్ఫార్మన్స్‌ని బేస్ జేసుకొని వాళ్ళు ఫుల్ టైమ్ జాబ్ కిందకైతే కన్వర్ట్ జేస్తారు. మీరు స్టైపెండ్ అయితే 40,000 వరకు ఎర్న్ జేసుకోవచ్చు. సో, 40,000 ఇప్పట్లో బేసిక్ ఫ్రెషర్ సాలరీ అనమాట. ఏది 6 ఎల్‌పీఏ, 7 ఎల్‌పీఏ వాళ్ళది. సో, 40,000 పర్ మంత్ ఇంటర్న్‌షిప్ అంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. And full-time offered candidates will be compensated with 21 to 27 lakhs per annum. సో, మీరు ఫ్యాంగ్, మ్యాంగో కంపెనీసే కాకుండా జస్ట్‌పేకి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీయే. సో, ఇది ఓవరాల్‌గా ఈ హైరింగ్ గురించి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.